సెలెక్షన్ అంటే వాళ్ళకి కొనడానికి వేరే చోట, చెల్లెలకి కొనడానికి వేరే, నాన్నకి వేరే, అలా కాదు. హ్యాపీగా అందరు కలిసి ఇక్కడికి వచ్చేస్తే అందరికీ ఎలాంటి ఒకేషన్ అయినా, పార్టీ వేర్స్ అని, పార్టీ వేర్, పెళ్ళిళ్ళ సీజన్ ఉంది ఇప్పుడు. ఇంకా కొన్ని రోజులు అయితే రాఖీ పౌర్ణమితో పండుగలు కూడా షురూ అవుతాయి. సో తప్పకుండా కాసం ఫ్యాషన్స్ మన సిరిసిల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మీరే ఎక్స్పీరియన్స్ చేయండి. బికాజ్ మన కాసం ఫ్యాషన్స్ అంటేనే నాణ్యత, నమ్మకం అండ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. ఇట్ విల్ బీ ద బెస్ట్. కంగ్రాచులేషన్ సిరిసిల్లకి అండ్ అలాగే ఎంటైర్ టీమ్ ఆఫ్ కాసం ఫ్యాషన్స్. నమశివాయ్ గారు, కంగ్రాచులేషన్ సార్ ఆన్ ద 17th స్టోర్. ఇంకా ఈ సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ మరో 10 స్టోర్లు కూడా లాంచ్ చేస్తున్నారంటే ఎంత ఇష్టపడుతున్నారు, ఎంత బాగుంటాయో వాళ్ళ బట్టలు కానివ్వండి, షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి. సో మీరే ఎక్స్పీరియన్స్ చేసి డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. Thank you so much, Anasuya Garu, for the grand inauguration of Kausam Fashions Mall. And महालक्ष्मी नमः, महाकाली महालक्ष्मी महासरस्वती लक्ष्मी नमस्कार। బట్ ఐఎమ్ సో వరీడ్. మీ అందరి కోసం ఎప్పుడు ఇట్లనే ఉంటాయి ఎండలు, ఎండల్ మండింగ్ బిగ్ టైమ్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్. ఇంత ఎండలో కూడా మీరు అందరూ మన కాసం ఫ్యాషన్స్, నమశివాయ్ గారు, కేదార్ గారు, మల్లికార్జున్ గారు, శివ గారు, వీళ్ళందరి కోసం, నాని గారు, అందరి కోసం ఇలా కవరేజ్ కోసం రావడం, మీడియా ప్రతినిధులందరికీ అలాగే విచ్చేసిన ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కీప్ హైడ్రేటెడ్. మంచి మజ్జిగ తాగండి, నిమ్మకాయ నీళ్ళు అండ్ షుగర్ కేన్ జ్యూస్. ఐఎమ్ సో స్కేర్డ్, ఇట్స్ వెరీ హాట్. బట్ ఇంకా కొంచెం ఈ సమ్మర్ని కూల్ చేయడానికి మన కాసం ఫ్యాషన్స్ వాళ్ళ 17వ స్టోర్ని మన సిరిసిల్లకి తీసుకొచ్చారు. దే విల్ హ్యావ్ రియలీ స్కిన్ ఫ్రెండ్లీ అండ్ సీజన్ ఫ్రెండ్లీ క్లోత్స్. దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ అసోసియేషన్ విత్ దెమ్. చాలా స్టోర్స్ అసోసియేట్ అయ్యున్నాను నేను. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్స్ కాసం ఫ్యాషన్స్. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఎవరికి ఎలాంటి చాయిస్లు ఉన్నాయో, ఎలాంటి స్తోమతలు ఉన్నాయో దానికి తగ్గట్టు అసలు ఫుల్ హ్యాపీగా షాపింగ్ బ్యాగ్స్తో తిరిగి వెళ్ళడానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాసం ఫ్యాషన్స్ అంటేనే నమ్మకం, నాణ్యత మరియు షాపింగ్ ఎక్స్పీరియన్స్. సో దిస్ ఈజ్ వాట్ దే స్టాండ్ బై. అండ్ అందుకే చాలా తక్కువ టైంలోనే బోల్డ్ అని స్టోర్స్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సిరిసిల్ల కూడా
లేటెస్ట్ ఫ్యాషన్ అందుబాటు ధరలోకి మన కాసం ఫ్యాషన్స్ తీసుకొచ్చారు. అండ్ ఐమ్ షూర్ నమ శివాయ్ గారు అండ్ టీమ్ ఎవ్రీబడి విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఓపెనింగ్ ఆఫర్స్ కూడా చాలా బాగా ఇస్తారు. సో ఓవర్ టు దెమ్, మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీకేమైనా సినిమాలు ఉన్నాయా ఈ మధ్యలో? సినిమాల గురించి, మీ సినిమాల గురించి కాదు, దీని గురించి మాట్లాడక మనం మాట్లాడదాం మళ్ళీ. ఓకే, మళ్ళీ టైం ఉండదు. కాసం ఫ్యాషన్ గురించి మేము వెళ్ళిపోతాం మేడం. ఎందుకు వెళ్తారు సార్ మీరు? ఓపెనింగ్ ఆఫర్స్ వద్దా మీకు? కావాలి కానీ చెప్పండి మేడం. ప్రజెంట్ మీరు చేయబోయే సినిమాల గురించి చెప్పండి. సో నేను ఫినిష్ చేసిన 3 films ఆల్రెడీ రెడీ టు రిలీజ్ ఉన్నాయి. అవి ఎప్పుడు మేకర్స్ అనౌన్స్ చేస్తే అప్పుడు. అండ్ నిన్ననే ఒక 2 films ఓకే చెప్పాను, అందులో ఒకటి పెద్ద ఫిల్మ్. బట్ ఇంకా ఎక్కువ డీటెయిల్స్ నేను చెప్పలేను. జరుగుతున్నాయి ప్రాజెక్ట్స్ అయితే. ఓకేనా, ఇప్పుడు మాట్లాడదామా? మాట్లాడతారు. సిరిసిల్ల ప్రజలకు ఈ శుభాకాంక్షలు అండి. ఇది మా కాసం ఫ్యాషన్స్ 17వ స్టోరు. మరి గత 80 సంవత్సరాల నుంచి వరంగల్లో బట్టల షాప్స్, మా నాన్నగారు కానీ మా ఫ్యామిలీ మొత్తం 4 అన్నదమ్ములం కలిసి కాసం ఫ్యాషన్స్ ఎక్స్పాన్షన్ జస్ట్ 3 years లోపట్టనే ఇది 17వ స్టోర్స్ అండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు ఈ ఇయర్లో మనం ఇంకా 10 ప్రాజెక్టులు ఉన్నాయి. వాళ్ళు ఏ ఊర్లో పోయినా ఆ ఊర్లో మనకు ఆదరణ, వాళ్ళ వెరైటీలు, వాళ్ళ రేట్లు అండ్ మార్కెటింగ్ ఏదైతే ఇప్పుడు ఇక్కడ నుంచి సిటీ పోయి తెచ్చుకునే ఛార్జ్ లోపలనే మేము వెరైటీస్ అన్నీ బాంబేలో ఏదైతే లేటెస్ట్ మోడల్స్ వస్తే ఆ లేటెస్ట్ మోడల్ సిరిసిల్లలో అందియాలని చెప్పని ఊరూరికి ఎలా అయితే ఉందో మనం కూడా ఊరూరికి పోయి అందరికీ ప్రజలకు ఇవ్వాలని చెప్పని కోరికతోనే కాసం ఫ్యాషన్స్ పెట్టామండి. ఈ సంవత్సరంలో కూడా ఇంకా 10 స్టోర్లు ఓపెనింగ్ ఉన్నాయండి. అందరికి కూడా ఈ పెళ్లిళ్ళ శుభకార్యాలకు కావాల్సిన పట్టు, ఫ్యాన్సీ అండ్ పెళ్లి పిల్లానికి ఎథనిక్ వేరు, చిన్నపిల్లలకు కిడ్స్ వేరు, తర్వాత పంజాబీ లేటెస్ట్ వల్ల ఏదైనా టీనేజ్ అమ్మాయిలకు కావాలని చెప్పాలంటే ఫ్యాషన్స్ సంబంధించిన అన్నీ కూడా పంజాబీ డ్రెస్సులు ఉన్నాయండి. అందరూ ఒక్కసారి వచ్చి చూడండి. చూసినాకనే మీకు తృప్తి అయితేనే మన రండి, లేకపోతే రాకండి. మీడియా ప్రజలకు, పోలీసు వాళ్ళకు మీరు అందరు